గణతంత్ర దినోత్సవం అంటే మన దేశానికి ఒక సొంత చట్టం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ప్రత్యేకమైన రోజు. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ దేశాన్ని ఎలా నడపాలి, ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండాలి, ప్రభుత్వాల బాధ్యతలు ఏమిటి అనే నియమాలు అప్పటికి పూర్తిగా సిద్ధంగా లేకుండే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మన దేశ నాయకులందరూ కలిసి భారతదేశానికి తగిన విధంగా ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. ఆ రోజుతో మన దేశం ఒక గణతంత్ర దేశంగా మారింది. అంటే ఇకపై రాజులు కానీ విదేశీయులు కానీ మనల్ని పరిపాలించరు. ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే మన దేశాన్ని పరిపాలిస్తారు. ఇదే గణతంత్ర దేశం యొక్క అసలైన అర్థం. ధన్యవాదాలు. జై భీమ్, జై సంవిధాన్, జై భారత్.